యూట్యూబర్ నా అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యల మీద అనేక మంది మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా యూట్యూబర్స్ అందరూ కూడా అతని మీద అనేకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో ఒక యూట్యూబర్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పి సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫేమ్ కూడా అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నా అన్వేష్ మాట్లాడుతున్న వ్యాఖ్యల మీద తను ఏమంటుందనే తన మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మీ ఆంధ్ర ఆడపడుచు నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. మీరు ఎన్నో విషయాలు స్పందించడం జరిగింది. ముఖ్యంగా శివాజీ గారి గురించి కావచ్చు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే నాన్ వెజ్ గురించి ఏం చెప్తారు? అతను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, గరికపాటి గారి గురించి కావచ్చు, లేకపోతే సాంప్రదాయం గురించి కావచ్చు, మన దేశం గురించి మాట్లాడుతున్నాడు, సీతమ్మ తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు తన గురించి? అర్హత లేని వాళ్ళు మాట్లాడే వాటి గురించి మనం పట్టించుకోకూడదు. ఎప్పుడైతే అంటే వాళ్ళకి మనం వాల్యూ ఇవ్వడం తగ్గించాలి ఫస్ట్. అప్పుడే వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది. లేదంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా నోటికి ఏమొస్తే అదే మాట్లాడతారు. సో నేను చెప్పేది ఏంటి అంటే అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే ఇలాంటి పాపాత్ములు తగ్గడం స్టార్ట్ అవుతారు. అంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు పుట్టకుండా ఉంటారనమాట. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఏంటి అంటే ఎవడో ఏదో అన్నంత మాత్రాన ఏమైపోతుంది, మన ఛానల్కి ఏమైపోతుంది, ఇలాంటి ఫీలింగ్తో ఉంటారు చాలామంది. ఒక రేంజ్కి వెళ్ళాక యూట్యూబ్లో అయినా ఎక్కడైనా సరే మనం ఎంత ఫేమస్ అయినా సరే కొంచెం తగ్గి ఉండాలన్నమాట. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అనేది కూడా ఆలోచించాలి. అది మర్చిపోయామనుకోండి ఇంకా పుట్టగతులు ఉండవన్నమాట, మళ్ళీ మొదటిగా వస్తారు. సో ఇతనికి కూడా అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇటువైపు నుంచి గరికపాటి గారి గురించి కావచ్చు, ఆడపిల్లల సాంప్రదాయాలు, దుస్తుల గురించి, అంటే వేసుకునే బట్టల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే అసలు ఏం రైట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాడు అంటారు? నాకు అర్థం కాక అడుగుతాను. రీసెంట్గా వాళ్ళ మదర్ కూడా వెళ్ళారు వేరే కంట్రీకి. మరి వేరే కంట్రీలో ఇలాంటి పిచ్చి పిచ్చి చెత్త డ్రెస్సులన్నీ ఓకే కదండి, అలా చేస్తారు కదా. మరి ఎందుకు వాళ్ళ అమ్మగారికి ఆ డ్రెస్ వేయలేదు ఆయన? ఆమె ఒక భారతీయ మహిళ. నిజంగా ఆవిడకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకంటే వేరే కంట్రీకి వెళ్ళినా కూడా మన దేశ సాంప్రదాయాన్ని అక్కడ చూపించారు. కొంతమంది ఆవిడతో ఫొటోస్ కూడా దిగడం జరిగింది. మన శారీకి, మన దేశ సాంప్రదాయానికి ఎంత రెస్పెక్ట్ ఉందంటే ఎవరైనా వేరే కంట్రీస్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగేటప్పుడు కూడా ఫస్ట్ శారీలో ఒకరు కనిపించారంటే మీరు ఇండియనా అని అడుగుతారంట. అదే నార్మల్ డ్రెస్ ఏదైనా అనుకోండి, వేరే ఏ డ్రెస్ అయినా అయితే వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళ కూడా చెప్పలేరు. అంటే ఇండియన్ శారీకి ఉన్న రెస్పెక్ట్, అంటే ఆ శారీ మనం కట్టుకోవడం వల్ల మనకు వచ్చే రెస్పెక్ట్ అనమాట అది. సో మనకి శారీ అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, పెంచినప్పుడు, మన రెస్పెక్ట్ని శారీ పెంచినప్పుడు శారీ రెస్పెక్ట్ని మనం తీసేయకూడదు అనేది నా ఒపీనియన్. అంటే మన దేశానికంటూ ఒక కల్చరు, ఒక సాంప్రదాయం, ఒక నియమాలు, పద్ధతులు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. మన దేశాన్ని వేరే కంట్రీస్తో పోల్చి దయచేసి తక్కువ చేయొద్దు. నా అన్వేషణ అయినా నేను ఇదే కోరుకుంటున్నాను, వేరే వాళ్ళనైనా సరే ఇదే కోరుకుంటున్నాను అండి. ముఖ్యంగా అతని మాట్లాడిన మాటల్లో గరికపాటి గారికి సంబంధించి కూడా కొన్ని పదాలు అబ్యూస్గా ఉన్నాయి అసలు. సో దానికి సంబంధించి చాలా బాధ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అదే చెప్తున్నా అండి, అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే మరి వాళ్ళకి పొగరు నెత్తికెక్కితే ఏం మాట్లాడతారు? ఆయన ఎంత పెద్ద వ్యక్తి. సారీ చెప్పి కూడా చాలా వెటకారంగా అసలు సారీ చెప్పినట్లుందా అండి? శపిస్తున్నాడు ఆయన. ఎవరిని భయపెడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన శపిస్తే ఇప్పుడు చాలా మందిని తిట్టుకున్నాం కదా, ఆయన్ని చచ్చిపోయారా అందరూ? ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నేను నాది తప్పైతే రాత్రికి రాత్రే చచ్చిపోతాను అన్నాడు, మీది తప్పైతే ఈ సంవత్సరం అంతా బాధలు అనుభవిస్తారంట. ఎందుకు మరి? వాళ్ళు కూడా రాత్రికి రాత్రి చచ్చిపోవచ్చు. అంటే వాడికి తెలుసు రాత్రికి రాత్రే ఎంత పాపాత్ముడైనా ఏమి అయిపోడని. అందుకే ఆ పిచ్చి మాటలు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది వీడేమైనా మత్తులో ఉన్నాడా, గంజాయో లేదంటే ఇంకోటో తాగి మాట్లాడతాడా అని అనిపిస్తుంది. అంటే పర్సనల్గా ఆయనకి నాకేం లేదు, బట్ ఒక భారతీయ సాంప్రదాయాలకి విలువిచ్చే, అలాగే ఆడపిల్లలకి విలువిచ్చే ఒక అమ్మాయిగా మాట్లాడుతున్నాను నేను. 14 ఏళ్ళ అమ్మాయిని సంథింగ్ ఏదో చేశాడని కూడా నేను విన్నాను. మరి అదే కనుక నిజమైతే అలాంటి వాడు వచ్చి గరికపాటి గారి కోసం శివాజీ గారి అమ్మని ఎలాంటి మాటలు మాట్లాడాడండి? ఏం అర్హత ఉందని మాట్లాడాడు? అంతే. ఇక్కడ చూసుకుంటే మన రీసెంట్గా ఒక ఆవిడ మాట్లాడారు కాల్లో, ఏదో న్యూస్ ఛానల్, నాకు గుర్తులేదు. చాలా అబ్యూజ్ చేశారంట ఆమెని. ఆ లైవ్లో ఆమె వెళ్ళినందుకు, సంథింగ్ దేన్నో సపోర్ట్ చేస్తూ వెళ్ళినందుకు ఏదో ఇష్యూని చాలా దారుణంగా మాట్లాడారండి ఆవిడ్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే మానసిక అత్యాచారమే చేశారు ఆమెని. చాలా ఇబ్బందులు పెట్టారంట. నాకు తెలీదు, నా అన్వేషణ అంటే ప్రపంచాన్ని చూపిస్తాడు, 4 దేశాలు తిరుగుతాడు, చాలా మంచి వ్యక్తి అనుకున్నా అండి. అయితే అతని వీడియోస్లో వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, అదొక్కటి తీసేస్తే చాలా మంచి వ్యక్తి అనుకున్నా. బట్ ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుస్తుంటే
అసలు వీడిని కదా దేశద్రోహి అనాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఇప్పటికీ ఇతని మీద చాలా వరకు స్పందించడం జరిగింది, కేసులు కూడా పెట్టారు, మహిళా సంఘాలు, హిందూ సంఘాలు కూడా మాట్లాడుతున్నారు, యూట్యూబర్స్, కామన్ పీపుల్స్ కూడా మాట్లాడుతున్నారు. మరి అతనికి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? అంటే యూట్యూబ్ని బ్లాక్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకేమైనా యాక్షన్ తీసుకోవాలంటే? అంటే యూట్యూబ్ని బ్లాక్ చేయడం అనేది మరి చేస్తారా లేదో నాకు తెలియదు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఆయన భయపడతాడు కదా, మరి భయపడట్లేదు అంటే మరి ఏం చేస్తారో, యూట్యూబ్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో లేదో మనకు తెలియదు. బట్ మన దేశంలో ఉండే ఈ పోలీసు, ఈ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, వీలుంటే వేరే కంట్రీ, ఆయన ధైర్యం ఒకటే, నేను వేరే కంట్రీలో ఉన్నాను, నన్ను వచ్చి ఎవరు ఏం చేయలేరని. వీలుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, తలుచుకుంటే అవుతుందని నా ఫీలింగ్. సో వీలుంటే ఆ కంట్రీకి వెళ్ళి ఆయన లాక్కొచ్చి ఆయనకి ఏదైనా శిక్ష వేస్తే చాలామంది బతుకులు బాగుపడతాయి అనేది ఈ మధ్య ఒకటి వైరల్ అవుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆయన అంటాడు కదా, నా అన్వేషణ గరికపాటి గారు అంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండడం వల్ల నువ్వు సంథింగ్ ఉందండి, నువ్వు ఉండడం వల్లే బాగోరు అన్నట్లుగా ఆయనది ఒకటి పెట్టి ట్రోల్ చేస్తున్నారు అనమాట. అలా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన మాటల్ని ఆహా ఓహో అని పొగడ్డం మానేసి, ఇప్పటికీ కూడా చాలామంది అండి వేలల్లో లైక్లు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది మంచి మంచి యూట్యూబర్స్ కూడా లైక్స్ ఇస్తున్నారు. నాకు చూసి చాలా బాధ అనిపించింది. అంటే వీళ్ళు హిందువులే కదా, వీళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లల్ని అంతగా ఇన్సల్ట్ చేస్తున్న వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా అనిపించింది. ఇంకా వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను అంతే. ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళని శిక్షించకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి మన సాంప్రదాయం గురించి కావచ్చు, లేకపోతే ఈరోజు గరికపాటి గారి గురించి మాట్లాడారు, రేపు ఇంకొక ప్రముఖుల గురించి మాట్లాడవచ్చు, ఇలా అనేకంగా జరుగుతున్నాయి కాబట్టి వీటిని ఎలా ఖండించాలి? ఇక్కడ నాకు ఇంకొక పాయింట్ కూడా ఉందండి. పెద్ద పెద్ద వాళ్ళు లైక్ ఇప్పుడు సెలబ్రిటీ శివాజీ గారు మాట్లాడిన మాటని ఖండిస్తూ కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడారు కదా, మహిళా కమిషన్ని కూడా ట్యాగ్ చేశారంట. మరి ఈరోజు నా అన్వేషణ అనే ఒక వ్యక్తి వచ్చి శివాజీ గారి మదర్ని దారుణంగా తిట్టారు, అండ్ సీతాదేవిని, ద్రౌపదిని, గరికపాటి గారిని. సో వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే శివాజీ గారి మాటల కంటే చాలా దారుణంగా, ఇంటెన్షన్ కూడా చాలా దారుణంగా ఉంది. మరి వాళ్ళెవరు, మరి ఈ ఫెమినిస్టులు కదా, ఈ ఆడవాళ్ళ కోసం ఫైట్ చేసే వాళ్ళే కదా, మరి ఇక్కడ ఎందుకు ఫైట్ చేయట్లేదు? అంటే డ్రెస్సింగ్ ఒక్కదానికోసమే, అంటే మీకు నచ్చినట్లు వేసుకోకండమ్మా అని ఎవరు చెప్పట్లా, బట్ బరి తెగించి వేసుకోకండి అని చెప్తున్నారు. అది నచ్చకపోతేనే మీరు ఫైట్ చేస్తారా? డ్రెస్సింగ్ గురించే ఫైట్ చేస్తారా? సొసైటీ గురించి మీరు ఫైట్ చేయరా? ఇది ఆ సెలబ్రిటీస్కి, ఆ సో కాల్డ్ సెలబ్రిటీస్కి నా ప్రశ్న అంటే. సో చూస్తున్నాం కదా, ఏదైతే శివాజీ గారు అన్న మాటలు ఉన్నాయో వాటికి స్పందించి వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మరి నా అన్వేష్ మాత్రం ఇంత దారుణంగా గరికపాటి గారి గురించి కావచ్చు, లేకపోతే ఆడవారి పట్ల కావచ్చు, లేకపోతే సాంప్రదాయం గురించి, దేవుళ్ళ గురించి కూడా ఇంతలా మాట్లాడుతుంటే మరి వాళ్ళు ఎందుకు వచ్చి బయటికి మాట్లాడట్లేదు అని కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.